తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలకు జిల్లా కేంద్రంలోని కవులు, రచయితలు, పండితులు, కళాకారులు, మేధావులు, ఇతర ప్రముఖులు హైదరాబాద్కి బయలుదేరారు. ఈ సందర్భంగా డిఆర్ఓ శ్యాంప్రకాష్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 15 నుండి 19 వరకు హైదరాబాద్లో ప్రపంచ తెలుగు మహాసభలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని, జిల్లాలోని కవులు, కళాకారులు, రచయితలు, పండితులు, మేధావులు తరలి వెళ్తున్నారని, సభలను విజయవంతం చేయాలని అన్నారు. దేనకన్న తీయనైనది తెలుగు మహాసభలను దేశ భాషలందు దేనకన్న తీయనైనది తెలుగు మహాసభలను కనబడుతుంది సార్. ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభ కార్యక్రమానికి గాను జగిత్యాల జిల్లా నుంచి 5 బస్సుల ద్వారా మన ప్రజలందరూ కూడా వెళ్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం తగిన ఏర్పాటు చేయడం జరిగింది. మన జగిత్యాల పట్టణం నుంచి 2 బస్సుల లోపల 100 మంది ఔత్సాహికులు ప్రపంచ తెలుగు మహాసభల కార్యక్రమానికి ప్రారంభం అవుతున్నారు. వీరికి గాను ఉచిత రవాణా వసతి, భోజన వసతి కల్పించడం జరిగింది. ఎటువంటి అసౌకర్యం లేకుండా వీరికందరూ కూడా ట్రాఫిక్ నిబంధనలు అనుసరిస్తూ సకాలం లోపల 5 గంటల లోపల హైదరాబాద్కు చేరేటటువంటి విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గాను ప్రత్యేకంగా కొంతమంది అధికారులను ఏర్పాటు చేసి వారి ద్వారా ఈ ఔత్సాహికులైనటువంటి అక్కడ పాల్గొనేటువంటి వాళ్ళందరూ కూడా సౌకర్యవంతమైనటువంటి విధానంగా వాళ్ళు చేరేటట్టుగా ఏర్పాటు చేసేటువంటి వసతిని ప్రభుత్వం కల్పించడం జరిగింది. ఈ అవకాశాన్ని మన పట్టణ ప్రజలు, మన జిల్లా ప్రజలు కూడా పూర్తి స్థాయిలో మనం వినియోగించుకొని 5 బస్సులలో మన జిల్లా తరఫు నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ మన ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు సమాయత్తమై బయలుదేరి ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా జగిత్యాల పట్టణం నుంచి 2 బస్సులు పెట్టడం జరిగింది. దాదాపు 100 మంది ఉపాధ్యాయులు మరియు కవులు, కళాకారులు అందరూ ఈ బస్సులో పోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ బస్సుకు నోడల్ ఆఫీసర్గా పద్మాకర్ను మనం ఇక్కడ నియమించడం జరిగింది. ఈ బస్సులో పోయేటటువంటి వాళ్లకు 2 పూటల భోజనంతో పాటు ఉచిత బస్ సౌకర్యం కూడా కల్పిస్తున్నాము. కాబట్టి ఈ ప్రపంచ మహాసభలకు మరి ప్రారంభంలో పోయి దిగ్విజయంగా పోయి మరి తిరిగి మంచి రావాలని చెప్పి సందర్భంగా ముఖ్యంగా కలెక్టర్ గారు ఎంతో శ్రద్ధ తీసుకొని ఖచ్చితంగా ప్రపంచ తెలుగు మహాసభలను సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ 2 బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 2 బస్సులకు గాను మరి చాలామంది ఉపాధ్యాయులను మేము క్రోడీకరించి మరి 2 బస్సులు నింపి మరి ఇక్కడ నుంచి పంపడం. కాలంలోనే మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి గారు తెలంగాణ భాషకి, తెలుగు భాషకి ఎంతో పట్టం కట్టి ఈ మన భాషని విశ్వవ్యాప్తంగా కీర్తి పొందాలనేటువంటి మంచి సంకల్పంతో తెలుగు ప్రపంచ మహాసభలను ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకము. తెలంగాణ రచయితల సంఘం తరఫున జగిత్యాల జిల్లా శాఖ వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ప్రపంచ మహాసభలన్నీ కూడా విజయవంతం కావాలని అందరము కోరుకుంటూ దిగ్విజయంగా ముందుకు వస్తామని, మేమందరం కూడా మంచిగా పాల్గొని మన తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తామని ప్రతిష్టాత్మకంగా
డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 19 వరకు 5 రోజుల పాటు ఘనంగా నిర్వహించే ప్రపంచ తెలుగు మహాసభలో దిగ్విజయం చేయడానికి మన జిల్లా యంత్రాంగం సకల ఏర్పాట్లు చేసింది. జగిత్యాల నుంచి 2 బస్సులు, మెట్పల్లి, కురుట్ల, ధర్మపురం నుంచి మొత్తం 5 బస్సులు, దాదాపుగా 300 మంది సాహిత్యకారులు, టీచర్లు, తెలుగు కవులు, పండితులు అందరూ కూడా ప్రపంచ మహాసభలో పాల్గొనడానికి ఈరోజు వెళ్తున్నారు. మళ్ళీ అలాగే ముగింపు ఉత్సవం రోజు కూడా 19th రోజు కూడా ఇదే విధంగా 5 బస్సులు ఏర్పాటు చేసి ప్రపంచ మహాసభలను దిగ్విజయం చేయడానికి జగిత్యాల తరఫున అంత సర్వసిద్ధం చేయబడింది.